ప్రైజ్ లార్డ్. మే 24వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము లేవికాండం 11వ అధ్యాయం 45వ వచనం. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎలాగ పరిశుద్ధంగా ఉన్నాడో అలాగున మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా అయితే బానిసత్వపు స్థితిలో నుంచి, ఆ పాపపు స్థితిలో నుంచి ఎలాగైతే ఆ యొక్క స్థితిని తీర్చివేయడానికి ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా అయితే ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినాడో, అలాగుననే నిన్ను కూడా, మనలందరినీ కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనకున్నటువంటి పాపపు స్థితి నుంచి విడిపించడానికి, మనకున్నటువంటి అన్యాయకరమైనటువంటి స్థితి నుంచి విడిపించడానికి, మనల్ని కూడా పరిశుద్ధపరచడానికి ఆ దేవాది దేవుడు ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో బలియాగమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా నువ్వు పరిశుద్ధంగా నువ్వు లేక జీవిస్తూ ఉన్నావా? ఇంకా నువ్వు పరిశుద్ధతలోనికి రాక ఇంకా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో అబద్ధాలు మాట్లాడుతూ మోసకరమైనటువంటి పనులు చేస్తూ నువ్వు ఇంకా అపరిశుద్ధతలోనే నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నటువంటి మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరును అలాగా ఉండవలనని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో అదే రీతిగా మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఇకనైనా మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పుకుంటూ ఇకనైనా మనం పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.